టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో రోజు రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఒకవైపు దీక్షలు, సవాళ్లు, మరోవైపు సభలతో నేతలు హోరెత్తిస్తున్నారు. రైతు సమస్యలు, తెలంగాణకు కేంద్ర సాయంపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా దీక్షలు చేపడుతున్నారు. రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ రైతు దీక్ష చేస్తుండగా ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు నేడు చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. మొత్తంగా తెలంగాణలో ప్రధాన పార్టీలు నువ్వా నేనన్నట్లుగా తలపడుతున్నా. ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ప్రస్తుతం టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్గా ఉన్న సామ రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి టీఎస్ మాజీ చైర్మన్, ప్రస్తుతం ఆ పార్టీ నేత డాక్టర్ చిరుమల రాకేష్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, రామ్మోహన్ గారు, స్పెసిఫిక్గా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు దీక్ష చేపడుతున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ప్రధానంగా రైతులకు సంబంధించి సరైన రీతిలో అమలుపరచలేదని 15 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపడుతున్నారు. అలాగే బండి సంజయ్ వర్సెస్ మీ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటలు ఇదే సమస్యలపైన కంటిన్యూ అవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు దీక్ష ద్వారా? అంటే రైతుల గురించి బీజేపీ నేతలు గిట్ట రోడ్లు ఎక్కితే అది ఎట్లా అంటే దయాలు కాదు, దయాల గాడ్ ఫాదర్లు వేదాలు వల్లించినట్టు ఉంటుంది, లేకపోతే యాక్టింగ్ చేసినట్టు, దానికంటే మించింది ఏమి ఉండదు. ఎందుకంటే సంవత్సరంన్నర పాటు నల్ల చట్టాలు తీసుకొని వచ్చినప్పుడు ఢిల్లీ రహదారుల్లో రోడ్ల మీదనే వండుకుంటా ఉన్నప్పుడు బుల్లెట్ల గాయాలతోటి లేకపోతే కార్లు ఎక్కించి చంపినటువంటి అంశాలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఒక్కసారి కూడా ఇన్నటువంటి పాపన పోయినప్పటికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చినటువంటి హక్కుని రైతులు మొత్తం కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ చట్టాలు మాత్రం వెనక్కి పోవాల్సిందే అనేటటువంటి ఒక మొండి పట్టుదలతో ముందుకు పోతే 780 మంది చచ్చిపోయినాక, అంటే ఇంచుమించు 780 మందిని బీజేపీ చంపిన తర్వాత ఈరోజు నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి 2 చేతులు ఎత్తి దండం పెట్టి నన్ను క్షమించండి అని చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తాను. మొన్న నెల జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ హర్యానాకు సంబంధించినటువంటి దాని దగ్గర కూడా ఏదో యుద్ధం చేస్తే ట్యాంకర్లు గింకర్లు వచ్చి అదేదో పెద్ద పెద్ద గుంతలు దోవేసేసి గ్రిల్స్ పెట్టి రోడ్లు దోవేసేసి మూలలు మేకులు లాంటివి పెట్టేది, మేకులు కూడా కాదండి, పెద్ద పెద్ద రాడ్లని షార్ప్గా ఇంజనీరింగ్ చేయించి మరి పెట్టి ఆపేటటువంటివి ఆ విజువల్స్ నెక్స్ట్ రౌండ్లో నేను చూపించేస్తా. ఇట్లా రైతులని చిత్రహింస పెట్టి డ్రోన్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి టియర్ గ్యాసులు కొట్టి కళ్ళు పోగొట్టి తర్వాత ప్రాణాలు తీస్తున్నటువంటి బీజేపీ ఇడికి తెలంగాణకు రాగానే మాత్రం రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తుంది అంటే ఎట్లా నమ్ముదాం మీరు చెప్పురి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తే దాన్ని ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఎందుకనంటే రైతులకు సంబంధించి మీరు ఏది ముసలి కన్నీరు కార్చేదానికంటే ముందు రైతులు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే ఈ 10 ఏళ్లలో వ్యవసాయ పనిముట్ల మీద ఉంటున్నటువంటి సబ్సిడీలను మీరు ఎందుకు ఎత్తేసారు? అంతకంటే ముందు వ్యవసాయ పనిముట్ల మీద సబ్సిడీలు ఉంటుండే, నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు ఎత్తేసేసినావు? తర్వాత ఎరువుల మీద ధరలు నువ్వు ఎందుకు నియంత్రించలేకపోయినావు? లేకపోతే విత్తనాల మీద ధరలు నువ్వు ఎందుకు నియంత్రించలేకపోయినావు? లేకపోతే డూప్లికేట్ విత్తనాల మీద నువ్వు ఎందుకు ఉక్కుపాదం మోపలేకపోయినావు? లేకపోతే ఈ 10 సంవత్సరాలల్లా పిడికేడు మంది కార్పొరేట్లకి 25 లక్షల కోట్ల రూపాయల అప్పుల రుణాలు మాఫీ చేయడానికి మీకు పెద్ద చేతులు వస్తాయి. కానీ దేశవ్యాప్తంగా రైతుల యొక్క రుణాలు మాఫీ చేయడానికి 10 ఏళ్లలో ఒక్కసారి కూడా చేతెందుకు రాలే? అంత కలిపి కూడా 1 లక్ష కోట్లు అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నలు మీకున్నాయి కాబట్టి కిషన్ రెడ్డి దీక్ష ఎందుకు చేపడుతున్నారు, ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. వాళ్ళు ఆ దీక్షకు పేరు పెట్టిందే ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు, వాళ్ళు ఇచ్చిన టైటిల్. వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, 2 లక్షల లోపు బ్యాంకు రుణాలను మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. కరువులో నష్టపోయిన రైతులకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతు కూలీలకు 12,000 బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి, రైతు భరోసా ద్వారా 15,000 రైతులకు ఇవ్వాలి. ఇందులో దాదాపు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తుంది. ఆల్రెడీ కేసీఆర్ ఫీల్డ్లోకి వెళ్ళారు, రైతులతో మాట్లాడుతున్నారు. ఈరోజు చేవెళ్లలో పార్టీ నేత సభ కూడా ఉంది. ప్రధానంగా రైతు ఎజెండా మీద నేతలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎజెండాలో ఒక 70% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలే. అయితే వచ్చినటువంటి 100 రోజులలోనే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా రైతులకు ఇచ్చేటటువంటి పాత సిస్టమ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ రేపొద్దున కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకునేటటువంటి విధి విధానాలతోటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. దీంట్లో ఏం శశబిషలు లేవు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, మేము చేస్తామన్నాం. కానీ మీ లెక్క 2022 కల్లానే ప్రతి రైతు యొక్క ఆందాన్ని డబల్ చేస్తామని చెప్పి 10 ఏళ్ళైనా కూడా ముట్టుకొని కూర్చొని మేము సపోర్ట్ చేయకుండా ఉంటున్నటువంటి అంశాలు ఏం లేవు. నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళని చంపినటువంటి పాపాలు మావి కావు, రక్త మరకలు అంటినటువంటి చేతులు మావి లేవు. సో మీరు రైతు సమస్యలు దానికి సంబంధించి మీరు ఇచ్చిన హామీల్లో నేను ఒకటే అంటున్నా, ఇది ఒక్కసారి చూపెట్టండి. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించాం,
ఒకప్పుడు పార్బాయిల్డ్ రైస్ కొనమని చెప్పి వాళ్ళు అంటారు, వరేస్తే ఊరని చెప్పి వీళ్ళు అంటారు. ఇద్దరు కలిసి పీడించుకొని తిన్నటువంటి సందర్భాలు, రైతుల కోసం రోడ్లు ఎక్కినటువంటివి, ఆ రైతులు మా మీద నమ్మకం పెట్టి అధికారం ఇచ్చినటువంటి అంశాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. సో మీరు ఈ రోజు ఎవరైనా మిల్లర్లైనా లేకపోతే ఇంకోరైనా మధ్యలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఏ మాత్రం ఒక గింజ మీద కూడా మీరు ఏది స్వార్థం చూసుకున్నా, రైతులను వేధించినా కూడా ఉపేక్షించదు లేదని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినటువంటివి. ఇది కేసీఆర్ గారు హ్యాండ్లు ఉండేనా? రైట్ రాకేష్ గారు, ఒకవైపు బండి సంజయ్ వర్సెస్ మీ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండోది బీజేపీ అటు కాంగ్రెస్ వాళ్ళ మాటల యుద్ధంలో భాగంగా మధ్యలో మీరన్నట్టుగా అంటే నారి నడుమున్నారు అన్నట్టుగా మీ పైన కూడా టార్గెట్ అవుతున్నారు. మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అంటే మోడీ ఏం చేయకపోయినా ఏం అనలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ 100 రోజులు ఏం చేయకపోతే మాత్రం నోరేసుకొని పడిపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మిగతా నేతలందరూ మాట్లాడుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ అందరికీ, రామ్మోహన్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులకు. సార్ సతీష్ గారు, మీరు అడిగినటువంటి సూటి ప్రశ్న, గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధు పడ్డదండి. మేము రైతు బంధు కానీ డబ్బులు సిద్ధం చేసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా డబ్బులు ఇవ్వద్దు, రైతు బంధు డబ్బులు వేయద్దు అని చెప్పేసి గవర్నర్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇదే ఆ రోజు పిసిసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ డబ్బులన్నీ ఆపేశారు. ఆ డబ్బులన్నీ ఎవరి అకౌంట్లోకి పోయినాయి. మేము ఏదైతే చెప్తున్నామో రైతు బంధు అనే డబ్బులు రెడీగా ఉండే ఆ రోజు రైతు అకౌంట్లో వేయడానికి, ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు అయితే పడలేదు. 15,000 సంగతి పక్కన పెట్టండి, ఆ 10,000 రూపాయలు కూడా పడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు ఏ రోజన్నా మార్కెట్లలో లేకపోతే ఎక్కడ కానీ ఎప్పుడన్నా మద్దతు ధర లభించలేదా? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, కావాలంటే మీకు వీడియో ఫుటేజ్ కూడా చూపిస్తాను. 1960 రూపాయలు ఇస్తుర్రు, మేము రాగానే 500 రూపాయలు కలిపి అంటే 2,500 రూపాయలకు మేము క్వింటాల్ తీసుకుంటామని అన్నారు. ఈ రోజు డైరెక్ట్ గా వేరే కాడ కాదు, బయట కాదు, అడితి దుకాణాలలో కాదు, కుప్పలలో కాదు, జరిగింది ఎక్కడండి, డైరెక్ట్ గా జనగామ మార్కెట్ లోనే 1,730 రూపాయలకు కింటా కొంటుర్రు. అది కూడా వాళ్ళ లిస్ట్ లా, నేనేమంటున్నా అంటే వాళ్ళ డేటా లిస్ట్ లోనే ఉన్నాయి, డైరెక్ట్ గవర్నమెంట్ డేటాలో. కాబట్టి ఎంఎస్పీ మినిమం చెల్లించకుండా దాని మీద మద్దతు ధర బోనస్ పక్కన పెట్టండి. నేనేమంటున్నా అంటే మద్దతు ధర చెల్లించలేనటువంటి పరిస్థితి. ఇక కొత్తగా బీజేపీ ఏదైతే మీరు అంటున్నారో రైతు దీక్షకు పోతారో తప్పకుండా ఆహ్వానించాల్సిందే. అది కిషన్ రెడ్డి గారు చేసినా, పొన్నం ప్రభాకర్ గారు చేసినా. ఎందుకంటే రైతులకు న్యాయం జరుగుతుంది అంటే మా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు చాలా సంతోషిస్తారు. రైతుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ రోజు ఏదైతే ఉన్నదో 25,000 నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. దయచేసి కిషన్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రం తెలంగాణ మన అందరిది కాబట్టి దానికి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు కూడా పట్టుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి 2 lakhs ఏదైతే రైతు రుణమాఫీ చేస్తా అంటారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఉందని రామ్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది కూడా అమలు చేయమని చెప్పి. ఈ విషయంలో శశిభిషాలు ఏమీ లేవు, మాకు 100 రోజులు అయ్యింది, కొన్ని ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, ఇచ్చిన మాట ఖచ్చితంగా తప్పము, కట్టుబడి ఉంటాము, హామీలన్నీ నెరవేరుతాయి, ఇది రామ్మోహన్ రెడ్డి గారు. సతీష్ గారు, అందుకే మిమ్మల్ని ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పినా మీకు, రైతు బంధు డబ్బులు వచ్చేసి ఆల్రెడీ అకౌంట్లలో పడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఆపిర్రు. మరి ఆపిన పైసలు ఏడపోయినాయి? నిజంగా శశభిషాలు లేవు, మీరు చేస్తాను, కనీసం పాత పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏం అడిగినా, నేను ఎక్కువ లోపలికి పోతలేను, నువ్వేం చేస్తాను ఏందని కాదు, మీ మేనిఫెస్టో కూడా పోతలేను. గతంలో పడ్డ రైతు బంధు పైసలు ఎందుకు పడలే? గతంలో వరికి మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ ధరతోటి మార్కెట్ ల్యాండ్ ఎందుకు కొంటలేరు? నువ్వు తర్వాత నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు అంటే ఈ రోజు 1,000 రూపాయలు నష్టపోతుంది రైతు కింటా మీద. 1,000 రూపాయలు నష్టపోతుంది డైరెక్ట్ గా మీకు మార్కెట్ యార్డ్లో, బయట కూడా కాదు. కాబట్టి నెక్స్ట్ నేనేమంటానంటే, ఈ రోజు నూకకు డిమాండ్ ఉంది, బియ్యానికి డిమాండ్ ఉంది, తౌడుకు డిమాండ్ ఉంది. అంటే మొత్తం కూడా రైస్ ప్రోడక్ట్ అన్నిటికీ డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో వాటిని ఏం అమలు చేస్తారు? ఇక వీళ్ళ రైతు దీక్షల గురించి తీసుకుందాం. బీజేపీ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో చేయమని మేము కోరుకుంటున్నాం. అదే విధంగా దేశం మొత్తంలో కూడా కిషన్ రెడ్డి గారు అందరి మంత్రులతోటి, కిషన్ రెడ్డి గారు ఒక మంత్రి కాదు, కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాదు, అన్ని రాష్ట్ర అధ్యక్షులు, అందరు మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా దేశం మొత్తంలో ధర్నా కూర్చోవాలి. ధర్నా కూర్చొని రైతులకు అందరు కూడా ఇక్కడ ఏదైతే డిమాండ్ చేస్తుండో అదే డిమాండ్ దేశం మొత్తం అమలు చేయాలని చెప్పేసి ఎంఎస్పీ మీద 500 రూపాయలు బోనస్ ఇప్పించాలి బీజేపీ పార్టీ. అదే విధంగా ఎంఎస్పీ అమలు చేయాలి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి. మేము కోరుతుంది ఒకటే, మేమేం వాళ్ళ కిషన్ రెడ్డి గారి దీక్షతో ఏకీభవిస్తూ కిషన్ రెడ్డి గారు దేశం మొత్తంలో అందరు కేంద్ర మంత్రులతో, అందరు బీజేపీ అధ్యక్షులతో వాళ్ళతో కూడా సంఘీభావం తెలుపుతుంది బీఆర్ఎస్. కిషన్ రెడ్డి దేశం మొత్తం చేస్తే సంఘీభావం. కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రకాష్ రెడ్డి గారు
ప్రకాష్ రెడ్డి గారు రైతు సమస్యలపైన మీ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 15 నుంచి దీక్ష చేపడుతున్నారు. అలాగే బండి సంజయ్ వర్సెస్ మిగతా పార్టీ నేతల మధ్య ఈ రైతు సమస్యలు వైఫల్యాల మీద ఎలాంటి చర్చ జరుగుతుందో మనం చూసాం. అయితే రేపు బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష చేపడుతున్నారు. తెలంగాణ అమరులను మోదీ అవమానించారు. తెలంగాణలో ఓట్లాడడానికి మోదీకి ఏం హక్కు ఉంది? 10 ఏళ్లలో కొత్త రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిందేంటి? బీఆర్ఎస్ అడగదు, బీఆర్ఎస్ అడగదు, బీజేపీ చెయ్యదు, మా మీద పడుతున్నారు. ఇది పొన్నం ప్రభాకర్ చేస్తున్న కామెంట్స్. సో ముందు మిత్రులందరికీ నమస్కారం. నమస్తే ప్రకాష్ రెడ్డి సతీష్ గారు. సార్, నిన్న పొన్నం ప్రభాకర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడని నేను చూశాను. అది ప్రెస్ కాన్ఫరెన్స్. నేను ఆయన మాటలలో ఏమన్నా అర్థం ఉంది అయితే నేను అనుకోవట్లేదు. అంటే అర్థం లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఆయన మాటల్లో ఎక్కడ కూడా అర్థం కనపడతలేదు. ఓకే, ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ నాయకుడిగా కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారిచ్చిన వాగ్దానాలు 100 రోజుల వాగ్దానాలు నిలబెట్టుకోవాలని మేము చేస్తున్నటువంటి రేపటి దీక్ష ఏంటంటే తెలంగాణ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాల మీద మీరు వాగ్దానాలు చేశారు, చేయలేదనే దాని మీద ప్రశ్న అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మీరు రుణమాఫీ ఇవ్వబోతున్నారు, ఎప్పుడు మీరు రైతు బంధు ఇవ్వబోతున్నారు, ఎప్పుడు బోనస్ ఇవ్వబోతున్నారు? మీరు ఒక రైతు అంటే 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ రైతు భరోసా కార్యక్రమం. దాంట్లో మీరు ప్రధానంగా 3 అంశాలు చెప్పారు. అప్పుడు అది 100 రోజులు చేస్తున్నారు. మిగతా 420 అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. రైతుల యాంత్రీకరణ, లేకపోతే ఇంకా హార్టికల్చర్ లోన్స్ అన్ని చాలా ఉన్నాయి. 100 ఉంటాయి. అది పక్కన పెడతాం. మీరు 100 రోజులు చేస్తా అన్నటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ 3 వాగ్దానాలను మీరు నిలబెట్టుకోలేదు. దీని మీదనే ఈ రోజు రేపటి దీక్ష అండి. దీక్ష మేము దేశమంతా పరిమితం కాకూడదు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కూడా రైతు సమస్యలపై దీక్ష చేయాలి. మేము దీన్ని వెల్కమ్ చేస్తున్నాం అంటున్నారు రాకేష్ గారు. నేను వెల్కమ్ చేస్తే మంచి సంతోషపడతాము. కానీ దేశవ్యాప్తంగా చేయాలంటే ఏ రాష్ట్రంలో సమస్య ఉంటే ఆ రాష్ట్రంలో చేస్తారండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1000 రూపాయల బోనస్ ఇస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వము. 2203 రూపాయలు ఏ గ్రేడ్ వడ్లకి ఎంఎస్పీ ఉంది ఇప్పుడు యాసంగి కోసం అని. 2180 రూపాయలు బి గ్రేడ్ వడ్లకు ఎంఎస్పీ ఉంది. దీనికి 1000 రూపాయలు అదనంగా కలిపి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీ ఆ ఛత్తీస్గఢ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు, అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇవ్వటం లేదు. అది సమస్య. 100 ప్లస్ 1000 రూపాయలు అన్న. అవును, 2180 రూపాయలు ప్లస్ 1000 రూపాయలు. 3100 మొత్తం ఎంత పంట పడితే అంత పంటకు కొంటున్నారు. ఎంత పంట పడితే అంత పంటకు. దానికి లిమిటేషన్ ఉంది కొంత. అంటే ప్రతి ఎకరానికి యావరేజ్ గా మీరు ఇచ్చినటువంటి లెక్క అవుతుందో యావరేజ్ గా ఒక ఎకరానికి ఎన్ని ఓట్లు పడుతాయి, ఎన్ని ఓట్లు పడితే వాళ్ళ సొంత తినడానికి పోను మిగిలిన ఓట్లన్నీ కూడా సుమారుగా మన లెక్క ప్రకారం 25 క్వింటాలు పండుతాయి. యావరేజ్ గా 23-24 క్వింటాలు పండుతాయి అనుకుంటే దాంట్లో 4 క్వింటాలు 5 క్వింటాలు తీసేసి మిగతా అంతా కూడా వాళ్ళు కొంటున్నారు. ఇది లెక్క. ఇప్పుడు అంటే ప్రభుత్వం అఫీషియల్ గా పేపర్ మాకు ఒకసారి చూపిస్తారు ప్రకాష్ రెడ్డి అన్న. ఎందుకంటే రాష్ట్రంలో మాకు తెలియదు కాబట్టి మేము ఛత్తీస్గఢ్ పేపర్ చదవం కాబట్టి మీరు అంటున్న మాటకు. ఎందుకంటే దేశం మొత్తంలో ఎక్కడ కూడా 3100 రూపాయలు ఉన్నట్టు అది నాకైతే రికార్డులలో ఎక్కడ లేదన్నా. మీరు అంటున్న 300 రూపాయలు ఏది ఎక్కడన్నా బీజేపీ హామీ ఇచ్చింది, దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. 1000 రూపాయలు కరెక్టే సార్. నేను ఏమంటున్నా అంటే సతీష్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నిజంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే, పాలసీ ఉంటే ప్లీజ్ షో మీ. మీరు ఇప్పుడు దీక్షలో ఆ లెటర్ కూడా చూపెట్టాలని క్లారిటీ. రామ్మోహన్ గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ లో ఎంఎస్పీఏ కాదు ఎంఎస్పీ పైన బోనస్ అనేటటువంటిది ఇస్తుంది. అది ఎన్నికల కంటే ముంగట ఈడికెంచి ఏది ఫ్రీలాన్సర్ జర్నలిజం చేస్తున్నటువంటి వాళ్ళైనా కొంతమంది బస్సులు వేసుకుని కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అరే మరి కాంగ్రెస్ పార్టీ ఆడ ఎక్కువ ఇస్తుంది కదా, ఈడ మాత్రం తక్కువ ఇస్తుంది అనేటటువంటి క్యాంపెయిన్ మేము రన్ చేసినాం బిఫోర్ ఎలక్షన్స్. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాన్ని కంటిన్యూ చేసుకుంటా మరి మీరు వచ్చి కూడా 100 రోజులలోనే మేమే చేసేసేసాం అనేటటువంటి అంశాలు మీరు మాట్లాడితే ఇది అంతకు మించి ఏం లేదు. మీరు అధికారంలోకి వచ్చినాక తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయో దాని గురించి మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి కంటిన్యూషన్ కాదు. కానీ బీఆర్ఎస్ ఇప్పుడే ఒక మాట అన్నది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో దిస్. ఆ రోజు వచ్చినటువంటి పేపర్లు మీ అధికార ప్రతినిధులు మాట్లాడారు. మేము ఎన్నికల కంటే బిఫోరు
పెండింగ్ బిల్స్ ని రైతుల కోసం ఉంటున్నటువంటి పైసలని కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటుండు, బిల్లులు మొత్తం క్లియర్ చేసుకుంటున్నా అని చెప్పి ఈసీకి మేము కంప్లైంట్ చేస్తే అప్పుడు మమ్మల్ని ఒక నిమిషం బిల్స్ క్లియర్ చేయడానికే ఉంటున్నాడు. ఏదైతే పర్పస్ అనేటటువంటిది ప్రయారిటీ రైతుల కోసం ఉండాలని చెప్పి ఆ రోజు ఉంటున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈసీకి కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు పెట్టి మీకు తెలివి ఉండాలి, ఈసీ చేతులు ఉంటది మా చేతులు ఉండదు అని చెప్పి మమ్మల్ని రిడిక్యూల్ చేసిరు. రిడిక్యూల్ చేసినటువంటి దాంతో నేను న్యూస్ క్లిప్పింగ్ చూపిస్తాను. వీళ్ళు మమ్మల్ని ఎక్కిరిచ్చినటువంటి అంశము మేము సార్ కోట్ల రూపాయలు, ఈరోజు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఉంటున్నటువంటిది, టైం వస్తే పొద్దున ప్రభుత్వం మారితే రైతుల ఖాతాలలో పడాల్సినటువంటి పైసలు అప్పనంగా కాంట్రాక్టర్లకి బిల్లుల పేమెంట్ కోసం ఇచ్చేస్తున్నారు వాళ్ళు, మీరు ఆపాలని చెప్పి మేము ఫిర్యాదు చేస్తే రిడిక్యూల్డ్. అరే మీకు తెలివి ఉండాలి, అది ఎలక్షన్ కమిషన్ చేసేది మేంగా చేసేదని చెప్పి ఎవరు చేసినట్టు ఇప్పుడు. సో ఈరోజు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటా అంటే రైతు బంధు ఆపమని కంప్లైంట్ చేసిరా చేయలేదా? ప్రతిపక్షంలో మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రైతు బంధు రైతులకు వెళ్లాల్సినవి కాంట్రాక్టులకి డైవర్ట్ చేశారు, మీరు చర్య తీసుకోవాలని ఈసీకి మేము కంప్లైంట్ చేశాము, దాన్ని ప్రెస్ మీట్ పెట్టారని వాళ్ళ ఆరోపణ. కాంగ్రెస్ చేసింది. ఇది చూపిస్తున్నాడు మరి రైతు బంధు వేయొద్దని గవర్నర్ కు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని గవర్నర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రైతు బంధు వేయొద్దు అనేటటువంటి అంశం కాదు, ఎన్నికల కోడ్ రాకంటే ముందు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ రాకంటే ముందు ఇప్పుడు వేసేయండి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయం కాదు, ఇప్పుడే వేసేయండి అని అన్నాం. ఈ పాయింట్ ని మీరు ప్రెస్ చేయకుండా రైతులకి త్వరితగిగా ఈ రోజు రాత్రి వేయండి అని చెప్పి ఏమన్నాం. మీరు ఎన్ని మాట్లాడినా తాలూకాల పేరుతోటి ఒకవేళ వాళ్ళు కాంప్లైంట్ చేసి నిజంగా రైతు బంధు ఈ రెండు పార్టీల మధ్యలో ఒక తేడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు చేతో వేసుకుంటా తాల్ తరుగు పేరుతో దోపిడీ చేసినటువంటి ఇలా పార్టీ అయినా లేకపోతే ఒక నిమిషం అండ్ బీజేపీ సబ్సిడీలు ఎత్తేసినా, లోన్ వేఫర్స్ చేయకపోయినా, ఎంఎస్పీ పెంచకపోయినా, ఉదాహరణకి ప్రకాష్ రెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న, ప్యాడీ మీద బీజేపీ హయాంలో మరి 10 సంవత్సరాలు ఒక నిమిషం మీ సంగతి లేదు, మీకు జవాబు లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లో ప్యాడీ మీద 810 రూపాయలు ఎంఎస్పీ పెంచింది, క్వింటల్ మీద 810. కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ గా నేను రామ్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. ఈ రోజు వరి ధర ఎంత అంతే ఏమద్దు, నువ్వు ఎంతకి ఇస్తాను, నువ్వు ఎంత ధర పెట్టుకుంటావు మార్కెట్ యార్డ్ అని చెప్పు. గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ మిల్లర్లకు సివిల్ సప్లై ద్వారా ఎంతకు ధర పెట్టుకుంటానో చెప్పు. ధర చెప్పు. ఇప్పుడు మధ్యలో మాట్లాడంటే నేను చెప్తాను. ఎంఎస్పీ అనేటటువంటి ఒక డిసైడ్ అయి ఉన్నప్పుడు ఎంఎస్పీకే కొనాల్సిందే. మీకు తెలియకపోతే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్స్ తగ్గట్టు పర్చేజ్ ఉంటుంది, దాంట్లో ఏ మాత్రం లేకపోయినా ఈ రోజు ఎంత ఉంటే అంతనే. నేను నిన్న అడుగుతున్నా అది కూడా మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు కూడా డిక్లేర్ చేసి తెలుగు ఉన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు సతీష్ గారు చెప్పండి. మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్, నేను వినపడలేదు వాళ్ళు మాట్లాడింది. ప్రకాష్ రెడ్డి గారు ఓకే అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య రైతు సమస్యలపై జరుగుతున్న మాటల యుద్ధం, ఈ సాయాలపై జరుగుతున్న మాటల యుద్ధం. మరోవైపు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాన్ని కేంద్రం చేయలేని అంశాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.
మీరు ప్రశ్నించవచ్చు కదా, తప్పేముంది, మీరు ప్రశ్నించవచ్చు, మీరు ధర్నా చేయొచ్చు, రైతులతో ఇంకెక్కడన్నా ఏమైనా ధర్నా చేపియొచ్చు, అవసరమైతే విదేశీ సహాయం తీసుకుని ధర్నా చేపియొచ్చు, వద్దని ఎవరు అనలే కదా. మీ ధర్నా మీరు చేస్తారు, మీ కార్యక్రమాన్ని మీ పార్టీ మీ కార్యక్రమం మీరు చేస్తారు, ప్రజలు ఆమోదిస్తే ఇప్పుడు ప్రజలు ఆమోదించారు, మీరు అధికారంలోకి వచ్చారు. మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో ప్రజలు తిరస్కరించారు కాబట్టి మీ అధికారం పోయింది. మీరు ధర్నా చేయొద్దని ఎవరు చెప్పలే కదా. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు ధర్నా చేయొద్దని ఎవరు ఆపుతున్నారా మిమ్మల్ని? ఛత్తీస్గఢ్ ధర్నా చేయొద్దని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపుతున్నారా? చేయమని చేసుకోవచ్చు. ధర్నా చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ప్రశ్నించే అధికారం నైతికంగా కాంగ్రెస్ పార్టీకి లేదు, లేదు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. మీరు చెప్పేది చెప్పండి ప్రజలకు, ప్రజలు అర్థమవుతుంది ప్రజలకు ఏది ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారని. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా సతీష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో 100 రోజులు అమలు చేస్తామన్న గ్యారంటీ 500 రూపాయల బోనస్ దాంట్లో రాసి ఉంది. అంటే 100 రోజులు అంటే ఈ మార్చి 17కి అయిపోయింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పుడు ఎంఎస్పీ రేట్ ఇచ్చి దానికి బోనస్ ఇచ్చి ఒడ్లు కొనాలి. మీరు బోనస్ ఇవ్వడం లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పడం అనేది దానికి అర్థం లేదు. ఎందుకంటే మీరు రాగానే జీవో ఇచ్చింటే ఎలక్షన్ కోడ్ అనేది ఇష్యూ రాకపోతుంటే ఇది మొదటి అంశం. రెండో అంశం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి గారి యొక్క బయట కూడా కిషన్ రెడ్డి గారు చూపించారు. దాని మీద సరే కామెంట్ చేసి చేసుకోండి. రేవంత్ చాలా స్పష్టంగా ఏంటంటే కేసీఆర్ గారు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తే రైతులంతా నాకే ఓటేస్తారు అనుకుంటున్నారు. రైతులారా మీరు ఆలోచించండి. ఆయన రుణమాఫీ చేసిన వెంటనే మీరు 2 లక్షలు అప్పు తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రుణమాఫీ మీకు చేస్తున్నాను, ఇవాళ పోయి తెచ్చుకోండి. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఎప్పుడు నవంబర్ నెలలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి డిసెంబర్ 9 డిసెంబర్ 9, 23 డిసెంబర్ 9, 24 డిసెంబర్ 9, 26 డిసెంబర్ 9 తెలియదు. ఇప్పుడు అందరు రైతులకు బ్యాంకుల వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. ₹1,00,000 గత ప్రభుత్వం మోసం చేసింది. ₹1,00,000 వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని, ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పారు. 4 సంవత్సరాలు 2 లక్షల రుణం తెచ్చుకుంటే బ్యాంకు నోటీసులు ఇస్తుంది. అప్పుడే ఏమన్నా అర్థం ఆల్రెడీ మాఫీ చేసేసామని చెప్పిన లీడర్ కదా, వాళ్ళని అడుగురు ఫస్ట్. ఆల్రెడీ మాఫీ గత ప్రభుత్వం మాఫీ చేయలేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యల్ని, ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. డిసెంబర్ 9 రోజు 2 లక్షలు పోయి తెచ్చుకోండి అన్నందుకే అందరు పోయి తెచ్చుకుంటారు అని అన్నాడు. ఒప్పుకుందాము, తెచ్చుకున్నారు. మేమేమంటున్నాము, అది మనమే కట్టి తీరుదాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కట్టేది లేదు అంటున్నాము. బ్యాంక్ నోటీసులు వస్తాయా సార్ డిసెంబర్ లో తీసుకున్నటువంటి లోన్లకు? అప్పుడే ఎవరి చెవులలో పువ్వులు పెడతారు ప్రకాష్ రెడ్డి అన్న? మీరు దయచేసి మీరు ఆగుతుందని చెప్తాను. డిసెంబర్ లో నోటీస్ భాష ఇట్లా ఉంటుంది. నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం ₹1,00,000 పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. 25,000 వరకు 40,000 వరకు చేశారు. ఆ తర్వాత చేయలేదు. ₹1,00,000 అప్పున్న వాళ్లకు ₹75,000 ఈ 4 సంవత్సరాలలో వడ్డీ పడింది. 4 సంవత్సరాలలో మొత్తం కలిపి ₹1,75,000 అయినాయి. ఈ ₹1,75,000 కట్టని కారణంగా ఇప్పుడు నోటీస్ వస్తుంది. మీరు డిసెంబర్ 9న మాఫీ చేసింటే గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. మీరు కూడా మాఫీ చేయలేదు కాబట్టి వాళ్ళకి నోటీసులు అందుతున్నాయి రైతులకు. ఇది కదా నేను చెప్తున్నాను, మొత్తం వినండి. అందుకోసమనే డిసెంబర్ ఇప్పుడు నోటీసులు వస్తున్నాయని చెప్తున్నా. గత ప్రభుత్వం చేయని పనికి ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి. కాబట్టి మీరు డిసెంబర్ 9న చేస్తామన్న పని చేసి ఆ నోటీసులు రాకపోతుండే. కాబట్టి మీరు అది పూర్తి చేయమని ఏవైతే మీరు చెప్పిన మేము డిమాండ్, ప్రజల డిమాండ్ కాదు, మీరు ఏవైతే చేస్తామన్నారో వాటి చేయనందుకు నిరసనగానే దీక్ష కార్యక్రమం ఉంటుంది. సార్ నేను రెండు పార్టీలకు, అది జాతీయ పార్టీ, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, ఈ రాష్ట్రంలో 100 రోజులు దాటినటువంటి కాంగ్రెస్ పార్టీకి రెండింటికి సూటి ప్రశ్న సార్. ఎంఎస్పీకి ఏదైతే మద్దతు ధర ఉన్నదో ఆ మద్దతు ధరకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుందా? రేపు పొద్దుగాల కిషన్ రెడ్డి గారు చేసే దీక్షలో ఏమైనా డిక్లేర్ చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఏదైతే మార్కెట్ యార్డ్లోకి వచ్చే ధాన్యానికి కావచ్చు, లేకపోతే మిల్లర్లకు సివిల్ సప్లై కొనుగోలు చేసే ధాన్యానికి కావచ్చు, ఎంఎస్పీ మద్దతు ధరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంది? ఇప్పుడు డైరెక్ట్ గా మనకు ఆల్రెడీ సస్పెండ్ చేశారండి. ఏది అక్కడ మార్కెట్ యార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేశారు. ఆఫీసర్ను సస్పెండ్ చేయడం కాదు, 1,530 రూపాయలు పెట్టి కొన్నారు కదా,
నేనేమంటాను అంటే ఈ రోజు మద్దతు ధర ఏం ప్రకటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓకే అండ్ సివిల్ సప్లై వాళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసుకుంటారు? ఎందుకంటే లాస్ట్ టైమే రైతు బంధు డబ్బులు పడలేదని చెప్పేసి రైతులు రైతులు తమ అమ్మే ధాన్యాన్ని, రైతు బంధు గురించి కానీ నేను చెప్పేది, రైతులు తమ అమ్మే ధాన్యాన్ని కూడా 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మలేదండి. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇయ్యాలో ఆల్రెడీ రైతు బందే పడలేదని చెప్పేసి ఈ రోజు మళ్ళీ రైతులు అంటే తక్కువ ధరకైనా సరే కానీ బయట అమ్ముకుంటాను తప్పితే ప్రభుత్వానికి ఇస్తే మరి రైతు బందే పైసలు వాళ్ళే, వీళ్ళు ఏమనంటే పైసలు లేవు అంటారు, మా దగ్గర అసలు పైసలే లేవు అంటారు. నా వాళ్ళు తీసుకుపోయి ఆయన పైసలు ఇస్తారో ఇయ్యరు అని చెప్పేసి మరి అసలు వాళ్ళు కొంటరా కొనరా, పైసలు డైరెక్ట్ ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పేసి రైతుల దగ్గర నుంచి మేము డిమాండ్ చేస్తాం. రైట్ రైట్ ఖచ్చితంగా అది కూడా మనం ప్రస్తావిద్దాం. అంటే ఇక్కడ రామ్మోహన్ గారు లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అది జాతీయ పార్టీయే, బట్ రీజనల్ పార్టీకి ఇక్కడ ఎమర్జ్ అయ్యి ఉంది. ఇక్కడ ప్రధానంగా అన్ని ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాల్సింది పోయి గత కొద్ది రోజులుగా రైతుల ఇష్యూస్ మీద జరుగుతుంది. అంటే రైతులకు సరైన రీతిలో అడ్రస్ చేయడం లేదు, పంటలకేమో నీళ్లు రావటం లేదు, చాలా ప్రాంతాల్లో కరువు ఉంది, అనుకున్నంత రీతిలో ఈ ప్రభుత్వం అడ్రస్ చేయలేకపోతుంది అన్న ఒక అంశము ప్రతిపక్షాలకు అది ఒక అస్త్రంగా మారుతుందన్నది బయట వినిపిస్తున్న టాక్. అస్త్రాలు ఏం కావు, ఆరోపణలు తప్ప అంతకుమించి ఏం లేవు. ఇదే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంటేనే మేము 6,808 కేంద్రాలు ఓపెన్ చేసి 151,000 టన్నులని మేము కొనడం ఆల్రెడీ అంటే ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. పోయినసారి ఇదే సమయం కల్లా 191 కేంద్రాలు మాత్రం ఓపెన్ చేసి గింజడు ధాన్యాలు సేకరించినటువంటి పాపానీలు పోలే. ఇవి కంపేర్ మేము కొడుకుంటా. అయితే మీడియా ముఖంగా జర నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్తా. ఎంఎస్పీ అనేటటువంటిది ఎందుకంటే బీపీ తెచ్చుకోకు, ఎంఎస్పీ రైతుల గురించి వాస్తవాలు చెప్దాం. ఎంఎస్పీ అనేటటువంటి రాష్ట్రం కాదు నిర్ణయించేది, ఎంఎస్పీ అనేటటువంటి కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ ఎంఎస్పీకి కొనాల్సింది అనేటటువంటి ఒక గ్యారంటీ ఉంటుంది, దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. సపోజ్ 2,060 రూపాయలు గ్రేడ్ ఏకుంది ప్యాడీ అంటే 2,060కి కొనాల్సిందే. లేదు రాష్ట్రం మేము బోనస్ ఇస్తున్నాం అనుకోండి, దానికంటే పైన ఇవ్వాల్సినటువంటి దాని గురించి వీళ్ళు ఆరోపణ చేయాలి. సో మేము కొనేటటువంటిది ఏ గ్రేడ్ లో ఫాలో అయితే ఏ కేటగిరీలో దానికి కూడా అధికారులే ఉండేది, ఎవరు రాజకీయ నాయకులు కాదు, అధికారులు ఉంటారు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, అటు కేంద్రం ఉంటుంది, రాష్ట్రాలు ఉంటాయి. ఎవరైనా కూడా ఊకునేటటువంటి వ్యవహారం కాదు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ చేసుకుంటా ఎంఎస్పీకి కొనాల్సిందే. తాలు తరుగు పేరు మీద 10 సంవత్సరాల నుంచి దోసుకదిన్నట్టుగా దోసుకదిన్నక లేదు. అధికారులను వెనకాలేసుకొని వస్తున్నావు, అధికారుల పేరు మీదనే దోసుకొని తిన్నటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటాం? మా కాడ పారదర్శకత ఉంది. 2,060 రూపాయలు తీసుకుంటా అన్నారు కదా, 2,060 రూపాయలు తీసుకుంటే జనగామ మార్కెట్ లో మార్కెట్ యార్డులు అధికారులు అదే 1,530 రూపాయలకు ఎందుకు తీసుకున్నారు? ఆ గ్రేడ్ వేరు ఈ గ్రేడ్ వేరు అంటున్నారు. రైట్, ఓకే. గ్రేడ్ 1 కాకుండా ఏ గ్రేడ్ 1,500 ఉందో చెప్పమని. ఎట్లా తీసుకుంటారో ప్రజలకు తెలుసు. ఓకే, అది ఎవరికేం తెలుసు కాదు. రైట్, మార్కెట్ యార్డ్ లో ఆయనే చెప్పిండు, నేను చెప్పలే. ధర 2,060 రూపాయలు ధర పెట్టుకోనాలన్నాడు. అవును, ఏ గ్రేడ్ కావచ్చు, రాష్ట్రం ఇస్తే ఇచ్చే బోనస్ ఏదైనా ఉంటే అదనంగా బోనస్ 1,000 రూపాయలు తక్కువ కొంటారు. ఓకే, 1,000 రూపీస్ లెస్ ప్రైస్ కు మార్కెట్ యార్డ్ లో డైరెక్ట్ పర్చేజ్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్ గా మనం ప్యాడీ పర్చేజ్ చేసేది అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ప్యాడీ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే సివిల్ సప్లైస్ కి ఎఫ్సిఐకి మనం ప్యాడీ ప్రొక్యూర్ చేసి ఇస్తాం. మనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీని మొత్తం పర్చేజ్ చేసి డైరెక్ట్ గా స్టేట్ ట్రేడింగ్ చేయడానికి లేదు, కాబట్టి కేంద్రానికి సప్లై చేయాలి. కేంద్రానికి సప్లై చేయాలంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ సివిల్ సప్లై నుంచి కొనుగోలు చేసి ఆ సివిల్ సప్లై ప్యాడీని రైస్ మిల్లర్లకు ఇచ్చి వాళ్ళు మిల్లింగ్ చేసి ఆ మిల్లింగ్ చేసినటువంటి రైస్ ను ఎఫ్సిఐకి పంపిస్తారు. అవును, దాంట్లో మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి ఈ రోజు రైతులకు కేంద్రానికి మధ్యలో ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నుంచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పక్కకు జరిగింది. దాని ద్వారా ఏదైతే ప్రైజ్ ఉన్నదో డిక్రీజ్ అయింది. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ రైతుల ఇష్యూస్ ని హైలైట్ చేస్తే కొంత వర్కౌట్ అవుతుంది లోక్సభ ఎన్నికల్లో అని ఏమైనా భావిస్తున్నారా? మేము చేయాల్సింది చేశాము, ఖచ్చితంగా చేసింది చేస్తాము, కొన్ని ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి, అలాగే ఎన్నికల కోడ్ కూడా ఉంది, ఆ సోయి లేకుండా కూడా ప్రతిపక్షాలు అడావుడు చేస్తున్నాయి, చిన్నదాన్ని పెద్దదిగా చూపిస్తున్నాయి. ఇది సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి వరకు పదే పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మీరు 6 గ్యారంటీల వాగ్దానాలు 100 రోజుల టైం అని చెప్పారు. నేను చెప్పలేదు సతీష్ గారు, చెప్పింది వాళ్ళు. అవును,
డిక్లరేషన్స్ నా 2023 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ 23-22 వరంగల్ నుంచి స్టార్ట్ చేసి యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ అని మీరే చెప్పినారు. ఈ వాగ్దానాలు అమలు చేస్తాం, దానికి 100 రోజుల సమయం మాకు కావాలని చెప్పినారు. 100 రోజుల సమయం అయిపోయింది. 100 రోజుల సమయం తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుందని మీకు తెలుసు. యాసింగ్ లో ఒడ్లు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఉగాది నుంచి ఒడ్లు స్టార్ట్ అవుతాయని వాళ్ళకి తెలుసు. జూన్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ రైతులు వర్షాలు పడతాయి, రైతులు విత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, మళ్ళీ తెలంగాణలో వరి పంటలు స్టార్ట్ చేసుకోవాలని వాళ్ళకి తెలుసు. జూన్ దాకా ఎలక్షన్ కోడ్ ఉంటదని తెలుసు. అన్ని తెలిసే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మేము అంటున్నాము. అన్ని తెలిసే మోసం చేసింది. రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా ఈ ఎలక్షన్ కోడ్ పెట్టి తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన కంటే ముందే మీకు 90-95 రోజులు అయిపోయింది ఎలక్షన్ కోడ్. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు కిషన్ రెడ్డి దీక్ష చేస్తున్నారు కదా, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తారని ఇందాక రాకేష్ గారు అడిగారు. ఎంఎస్పీ చట్టబద్ధత మేము కల్పిస్తామని మా వాగ్దానం కాదు. ఎంఎస్పీ చట్టబద్ధత కల్పించాలని మీరు అంటున్నారు. కల్పించడం సాధ్యం కాదని మేము అన్నాము, చెప్పేసినాం. ఇక మళ్ళీ మీరు అది చెప్పినాకనే ప్రజలు ఓట్లు వేసిరండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో కూడా చట్టబద్ధత రాకేష్ గారు ముసుగులో గుద్దులాట లేదు, మేము ఎంఎస్పీ పైన ఓపెన్ గా చెప్పేసాము. చెప్పేసిన తర్వాతే రైతులు అధికంగా ఉండే మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి వచ్చాము. తెలంగాణ గురించి మాట్లాడుతున్నా, ఒకటే అడుగుతున్నా, మరి దేని గురించి ధర్నా చేస్తున్నారు? ఓకే, ధర్నా దేని గురించి చేస్తున్నారు? డిమాండ్ చెప్పారు కదా, అంతే తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు. రైట్ రైట్ కాంగ్రెస్ ఏం చేయలేదు అన్నదే వాళ్ళవి. కాంగ్రెస్ డిమాండ్ మీద తప్పితే బీజేపీకి సపరేట్ ఏం లేదు. అవును, అంటే మీరు కాంగ్రెస్ డిమాండ్ నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి డిమాండ్ల గురించి ధర్నా చేస్తున్నారు. రైట్ 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 రామ్మోహన్ గారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ నేత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిండు ప్రొక్యూర్మెంట్ విధానం ఇట్లుంటది అట్లుంటది అని. ఒక్కటన్నా నిజం ఉంటే ఒట్టు, అసలు ఏం లేకుండా ఏం అవగాహన లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు కాదు మన తెలంగాణ ప్రొక్యూర్మెంట్ మోడల్ ఏంది చెప్పు, అడుగురి. తెలంగాణ ప్రొక్యూర్మెంట్ మోడల్ అని చెప్పు, నువ్వు చెప్పు. డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ అంటాం మన దాన్ని. డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఆయన చెప్పినట్టు కాదు, రాష్ట్రం ప్రొక్యూర్ చేస్తుంది, రాష్ట్ర అవసరాలకు సరిపోయిన తర్వాత కేంద్రంకి పోతుంది, కేంద్రం పుల్లకు పోతుంది. ఈయననేమో కేంద్రం పోతుంది, మన చేతులు ఉండదు. ఏం నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? సిస్టమ్ ఏం లేదు. రాష్ట్రం ఇవ్వాలి, దాన్ని రీఎంబర్స్ కేంద్రం చేయాలి. స్టేట్ గవర్నమెంట్ మీడియేటర్ గా ఉంటది అన్నారు రాకేష్ గారు. పచ్చి అబద్ధాలు ఆడేస్తారండి లైఫ్ కాన్ఫిడెంట్ గా. రైట్ 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 థ్యాంక్ యూ చెప్పినట్టే ఉంది. రైట్ 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 థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్